షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. ఈ ధ్యానాంశం శక్తి మించిన ప్రయాణం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం. 1 Kings chapter 19 verse 7. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. దేవుడు లేఖన భాగం దీవించుగాక. శక్తికి మించిన ప్రయాణము దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. తన కార్య సఫలత కొరకై జగత్పునాది వేయబడక ముందే క్రీస్తులో ప్రేమ చేత ఏర్పరచుకున్న దేవుడు, తన ఆత్మను ముద్రించుకున్న దేవుడు, తన ఆత్మను నడిపిస్తున్న దేవుడు. ఇక ఏలియా ప్రవక్త కొంతవరకు ప్రయాణంలో ముందుకు సాగిపోయాడు. కర్మల పర్వతం అద్భుతాన్ని జరిగించాడు. ఇజ్రాయేలుకి భయపడి అరచేతిలో ప్రాణం పెట్టుకుని ప్రాణ భీతి చేత ఆయన పారిపోయాడు. ఆయన పారిపోయి మధుర వృక్షం కూర్చున్నాడు. దేవదూతను పంపాడు, ధైర్యపరిచాడు. ఆ దూత చెప్తున్న మాటలు, నీ శక్తి మించిన ప్రయాణం ఉన్నది. You have to go miles and miles and you have to keep the promises of God. ఎంతో దూరం, ఎన్నో మైళ్ళు ప్రయాణించవలసినది. ప్రభు నమ్మినప్పుడు ఎన్నో మనం వాగ్దానం చేస్తాం. మేక్ సమ్ ప్రామిసెస్ ఆన్ ది 31st నైట్ వాచర్ సర్వీస్లో మేక్ మెనీ ప్రామిసెస్. లార్డ్, దిస్ ఇయర్ కమింగ్ ఐ విల్ బి లైక్ దిస్, ఐ విల్ డూ దిస్, ఇవి చేస్తాను అవి చేస్తాను అంటూ మనం చాలా ప్రమాణాలు చేస్తాం. దేవుని సన్నిధిలో ప్రమాణం చేసి చెప్తాం. మనం దాన్ని నెరవేర్చడానికి మనం ప్రయాణించాలి. అది శక్తికి మించి ఉంటుంది. కానీ దేవుడు శక్తిమంతుడు కాబట్టి, సర్వశక్తిమంతుడు కాబట్టి, తన కార్యం నెరవేర్చడానికి శక్తినిచ్చే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఆగిపోకూడదు. మనం రాబర్ట్ ఫ్రాస్ట్ ఇంగ్లీష్ పోయట్, ఆయన ఒక మంచి పోయం రాశాడు. చాలా చక్కని పోయం, ఎంత భావగర్భితమైనది. స్టాపింగ్ బై. ఈ పద్యాన్ని గమనించినప్పుడు, ద woods are lovely, dark and deep, but I have promises to keep, and miles before I sleep, and miles to go before I sleep. నేను కొన్ని ప్రమాణాలు చేశాను, వాటి నెరవేర్చవలసినది. బిఫోర్ ఐ స్లీప్ అనగా లోకాన్ని వదిలిపెట్టక ముందు, లోకాన్ని విడిచి వెళ్ళకముందు, I made some promises. I have to keep it. I have to fulfill it. దాన్ని చేయడానికి I have to go miles and miles before I die. నేను చనిపోకముందు నేను శక్తి మించి ప్రయాణించబడుతున్నది. ఈ గమ్యం అలా వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళమని తెలియదు. కానీ భయపడతాం మనం, అంత దూరం ఎలా వెళ్ళాలి, ఆ కార్యం ఎలా చేయాలి అంటూ మనం చాలా బాధపడిపోతాం. కానీ శక్తిహీనకు శక్తినిచ్చే దేవుడు ఆయనే. యెహోవాకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాలు రెక్కల చావి పైకి ఎగురుదురు, అలాగే పరిగెత్తిపోదురు, సమస్యలుగా నడిచిపోదురు. కాబట్టి ప్రభువు శక్తినిస్తాడు. కాబట్టి ప్రయాణించాలి. దేవుని కొరకు మనం ముందుకు వెళ్ళాలి. ప్రభువు శక్తినిస్తాడు. ఒక మంచి పాట ఉన్నది. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి
నిలిచిపోయినావా. కలువరి గిరిదనుక సిలువ మోసిన, కలువరి గిరిదనుక సిలువ మోసిన నజరేయుడేసు నీకు ముందు నడవగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. నిషీదిలో ప్రకాశించు చిరంజీవుడే, నిషిదిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసు నీకు ముందు నడవగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా to keep your promises before you die. Miles to go to fulfill the purpose of God on this earth. ప్రార్థన చేద్దాం, దేవుని శక్తి పొందుకొని ముందుకు సాగిపోదాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అవును తండ్రి, నా శక్తి మించి ప్రయాణం చేయవలసి ఉన్నది, అది సిద్ధపరిచినారు తండ్రి. మీకు స్తోత్రాలు. నడవలేక ఆగిపోయాము తండ్రి, సమస్యలు పోయాము ప్రభువా, కాలు చీకటిలో పడిపోయాము తండ్రి, చిక్కుబడి ఉన్నాము నైనా. నిషీధులో ప్రకాశించే దేవప్రియమైన దివ్యమైన వెలుగు మీరే కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు ప్రకాశిస్తూ దీపం ఉన్నారు కాబట్టి తండ్రి, మీ వెలుగులో ముందుకు సాగి, వాక్యంలో ముందు సాగిపోయి తండ్రి, మీ శక్తి పొంది గమ్యాన్ని తీరాన్ని చేరుకోవడానికి కృపనివ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సదా తోడే ఉండును గాక. ఆమేన్.